గ్రూప్ 1 అభ్యర్థుల దారిలోనే కానిస్టేబుల్ అభ్యర్థులు రోడ్డెక్కారు. దిల్సుఖ్ నగర్ రాజీవ్ చౌక్లో మెరుపు ధర్నాకు దిగారు. జీవో 46 రద్దు చేయాలని నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. జీవో 46ను సవరించి కానిస్టేబుల్ నియామకాలు చేపట్టాలని దిల్సుఖ్ నగర్ మెట్రో స్టేషన్ ప్రధాన రహదారిపై అభ్యర్థులు ఆందోళనకు దిగారు. వందలాది మంది ఒక్కసారిగా రోడ్డుపైకి రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు కానిస్టేబుల్ అభ్యర్థులు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో రవితేజ అందిస్తారు. రవితేజ, పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరూ కూడా దిల్సుఖ్ నగర్ మెట్రో స్టేషన్ ప్రాంగణంలో ఈ రోజు వేలాది మందిగా గ్యాదర్ అయ్యి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ జీవో నెంబర్ 46 ని ఇమీడియట్ గా రద్దు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవాలంటూ మాత్రం పెద్ద మొత్తంలో అక్కడికి చేరుకొని ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. సుమారు గంటకు పైగా అభ్యర్థులందరూ కూడా రోడ్డు పైన బైఠాయించి పెద్ద మొత్తంలో నినాదాలు చేయడంతో పీక్ హవర్స్ లో ట్రాఫిక్ పూర్తిగా జామ్ అయ్యి వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయి గంటల తరబడి వాహనాలు రోడ్డు పైన ఆగిపోయి ఈ అభ్యర్థులకు ఇంకొంతమంది నిరుద్యోగులు కూడా సపోర్ట్ రావడము, అందరు కూడా ఈ మెట్రో మార్గాన వీళ్ళు అక్కడికి చేరుకొని రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో ఉన్నటువంటి అటు ఓయూలో కానీ, అశోక్ నగర్ లో కానీ, దిల్సుఖ్ నగర్, చైతన్యపూర్, ఎల్బీ నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి పోలీసు అభ్యర్థులు, ట్రైనింగ్ అభ్యర్థులందరూ కూడా అక్కడికి చేరుకొని ఇది తక్షణమే రద్దు చేయాలంటూ మాత్రం డిమాండ్ చేస్తూ ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పటికీ పోలీసులు అక్కడికి చేరుకొని ఈ పోలీసు అభ్యర్థులందరినీ కూడా అక్కడి నుంచి కూడా చెదరగొట్టేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ వందలాది మందిగా ఇంకాస్త ఈ అభ్యర్థులంతా కూడా అక్కడికి చేరుకొని పెద్ద మొత్తంలో ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ జీవో నెంబర్ 46 గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. ఆ జోన్ల వారీగా, జిల్లాల వారీగా విభజించి ఈ హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి అభ్యర్థులకు తక్కువగా ఇక్కడ అభ్యర్థులు ఉంటారు. వీళ్ళకు తక్కువ మార్కులతో ఇక్కడ సెలెక్ట్ అవుతూ ఉంటారు. అదే గ్రామీణ జిల్లాల ప్రాంతాల, మారుమూల ప్రాంతాల విషయానికి వస్తే అక్కడ అభ్యర్థుల విషయానికి వస్తే కట్ ఆఫ్ ఒక రకంగా ఉంది. ఈ 46 జీవో కారణంగానే గ్రామీణ ప్రాంతంలో ఒక రకంగా సెలక్షన్ జరుగుతా ఉంది. ట్రై కమిషనరేట్ పరిధిలో, ఈ 3 కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి అభ్యర్థులకు ఓ రకమైనటువంటి సెలక్షన్ జరుగుతా ఉంది. మొట్టమొదటిగా ఈ 3 జిల్లాలలో, ఈ 3 కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి అభ్యర్థులకు మాత్రమే ఆ ప్రియారిటీ కల్పిస్తూ దాని ద్వారా ఉద్యోగ నియామకాలు జరుగుతా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పోలీసు ఈ అభ్యర్థులు నష్టపోతా ఉన్నారు. వాళ్ళని కన్సిడర్ చేయట్లేదు. వాళ్ళ కట్ ఆఫ్ ఎక్కువగా పెట్టి ఉద్యోగాలు రాకుండా చేస్తా ఉన్నారు ఈ జీవో నెంబర్ 46 ద్వారా అంటూ మాత్రం ఈ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ గత కొన్ని మెమోరాండం ఇవ్వడము, తమ అభ్యంతరాలను వ్యక్తం చేయడము, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం దృష్టికి వెళ్లేటువంటి విధంగా కూడా వీరు అనేక సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ ఆ జీవో నెంబర్ 46 పద్ధతిని మార్చుకోకుండా టీఎస్పీఎస్సీ ద్వారా ఏదైతే గతంలో రిక్రూట్మెంట్ జరిగేదో రాష్ట్ర స్థాయి పోస్టులకు అయినటువంటి
ఈ ప్రక్రియ అంతా కూడా టీఎస్పీఎస్సీ ద్వారా జరిగినట్టయితే అందరికీ సమన్యాయం జరుగుతా ఉంది. ఈ 46 ఈ జిల్లాల వారీగా జోనల్ వారీగా తీసుకొచ్చి ఒకరిని ఒక రకంగా ఈ విభజించడం కారణంగా నష్టపోతా ఉన్నామంటూ కూడా ఆ జీవోని తక్షణమే ఎత్తివేసి అభ్యర్థులకు న్యాయం చేయాలి. గతంలో కూడా ఏళ్ల తరబడి ఈ పోలీసు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు ఈ జీవో నెంబర్ 46 అమల్లోకి వచ్చిన తర్వాత పోలీసు విధి విధానాల్లో పోలీస్ సెలక్షన్స్ లో కొంత మార్పులు వచ్చినటువంటి వెంటనే వాళ్ళు ఆత్మహత్య చేసుకొని చనిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. పోలీసు ఉద్యోగాన్ని నమ్ముకొని చాలా మంది విద్యార్థులు పోలీసు ఉద్యోగం సాధించాలంటూ కూడా ఎన్నేళ్లుగా ప్రయత్నం చేస్తా ఉన్నా, ఎన్నేళ్ల కృషి వీళ్ళు ఇన్ని ఎదుర్కొని ఆ ఎగ్జామ్ అటు ఫిజికల్ టెస్ట్ లో కానీ రిటర్న్ టెస్ట్ లో కానీ ఏదో రకమైనటువంటి ఇబ్బందులు క్రియేట్ చేస్తూ ఉద్యోగాలు రావకుండా చేస్తా ఉన్నది ఈ జీవో నెంబర్ 46 అంటూ మాత్రం ఈ జీవో నెంబర్ 46 ఎత్తివేయాలంటూ మాత్రం వేలాది మందిగా ఉద్యోగులు నిరుద్యోగులు అభ్యర్థులందరూ కూడా అక్కడికి చేరుకొని ఈ 46 జీవోని రద్దు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకొని అఫీషియల్ గా ఉత్తర్వులు జారీ చేసేంత వరకు రాష్ట్ర వ్యాప్తంగా మా ఆందోళన కొనసాగిస్తామంటూ కూడా పోలీస్ అభ్యర్థులు ప్రస్తుతం దిల్సుఖ్ నగర్ మెట్రో పరిధిలో కూడా ఈ ఆందోళన కొనసాగిస్తా ఉన్నారు. శివ, అయితే ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం అటు పోలీసులు కావచ్చు ఇతర అధికారులు కావచ్చు ఎవరైనా చేస్తున్న సిచ్యువేషన్ అక్కడ ఉందా రవితేజ? పోలీసులు అక్కడికి చేరుకొని ఈ అభ్యర్థులందరినీ కూడా నచ్చజెప్పేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అభ్యర్థులు తిరిగి మీరు కూడా పోలీస్ విధుల్లోకి ఏ రకంగా వచ్చారో అందరికీ తెలిసినటువంటి విషయమే, మమ్మల్ని కూడా ఆ రకంగా ఆ పద్ధతిలోనే వస్తే మీతో పాటు మేము కూడా ఇప్పటికీ డ్యూటీ చేసే వాళ్ళము. ఇప్పుడు ప్రభుత్వం మారుతా ఉంది, దీన్ని విభజించే పాలన కొనసాగుతా ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రకంగానే ఈ జీవోని ఇంప్లిమెంటేషన్ తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతం ఉన్నటువంటి యువతకు అవకాశం లేకుండా చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చినా కూడా సేమ్ అదే జీవో పద్ధతి కొనసాగుతా ఉంది. ఇప్పటికీ తమకు పోలీసు ఉద్యోగాలు వచ్చి తమ సీనియారిటీ ప్రకారంగా పదోన్నతులు పొందేటువంటి స్టేజ్ లో మేము ఉన్నప్పటికీ ఇప్పటికీ మాకు ఉద్యోగాలు రాలేదంటూ కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీసులను వేడుకుంటూ తమ గలం ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలి, తమ ఆందోళన ప్రభుత్వం దృష్టికి వెళ్తే తప్ప వాళ్ళు దిగొచ్చి తిరిగి దీనిపైన ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం లేదు కాబట్టి తాము ఇంటికి వెళ్ళకపోయినా సరే తమ ఆందోళన కంటిన్యూ చేస్తాము. ఈ రాత్రి అంతా కూడా రోడ్డుపైన హంగామా క్రియేట్ చేస్తాము. ఈ రకంగానే కూర్చొని మేము నిరసన వ్యక్తం చేస్తాము. ఇమ్మీడియట్ గా ప్రభుత్వం దీనిపైన ఒక నిర్ణయం తీసుకొని తొందరలో ఎత్తేస్తామని హామీ ఇస్తారా లేదా ఇప్పటి నుంచే ఎత్తేస్తామని ఒక హామీ ఇస్తారా? ఆ పద్ధతిలో కాకుండా గతంలో రిక్రూట్మెంట్ బోర్డు టీఎస్పీఎస్సీ ద్వారా ఏదైతే పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఈ పద్ధతి సాగిందో అదే పద్ధతిలో ఈ పోలీసు నియామక ప్రక్రియ కొనసాగాలంటూ మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. మొన్నటికి మొన్న నిరుద్యోగులు, డిఎస్సి ఉద్యోగులు, తర్వాత గ్రూప్ 2 ఉద్యోగులు ఈ రోజు ఏకంగా పోలీస్ అభ్యర్థులంతా కూడా రోడ్డుపైకి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. గత కొన్ని రోజులుగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువత అంతా కూడా కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా వ్యతిరేకిస్తూ రోడ్డుపైకి వచ్చి ఆందోళన వ్యక్తం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పోలీసు నియామక విధి విధానాల్లో కొన్ని మార్పులు తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతాల వారికి కూడా ఆ ప్రియారిటీ కల్పిస్తూ అందరినీ సమానంగా ఈ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే ఎలాంటి ప్రాబ్లం లేదంటూ మాత్రం అభ్యర్థులు వేడుకుంటా ఉన్నారు. కాబట్టి రియాక్షన్ తీసుకుంటుంది అనేది చూడాలి. దాంతో పాటు పోలీసులు వీరందరినీ చెదరగొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు, వాళ్ళు సద్దుమరిగించేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అయినప్పటికీ పోలీసులను మాట వినకుండా పోలీసులకు మేము ఇక్కడి నుంచి కదలమంటూ కూడా మొండికేస్తూ రోడ్డు పైన బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వానికి జీవో నెంబర్ 46 కి పోలీస్ వ్యవస్థకు వీరు వ్యతిరేకంగా ఈ ఆందోళన కొనసాగిస్తా ఉన్నారు. శివ.